పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడే దేవుడు నా తండ్రి. నిలబడి నేను వ్యర్థునన్ను ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను నిలబెట్టండి. నేను మాట్లాడలేను ప్రభా, మీరు మాట్లాడండి. నీ స్వరాన్ని వినిపింపచేయండి ప్రభా. తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ నామాన్ని మా మధ్య మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా, మా అందరి హృదయాలతో మాట్లాడి నీ నామాన్నే మహింపరచుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రం అర్పిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన వల్ల వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎంతమందికి గొంగలి పురుగు ఇష్టం? చేతి చూపిస్తారా? గొంగలి పురుగు ఎవరికి ఇష్టం లేదా? ఓకే. సీతాకోక చిలుక ఎంతమందికి ఇష్టం? సగం ఎత్తారంటే సగం ఇష్టమా? పూర్తిగా ఇష్టమేనా? మంచిది. క్రైస్తవులుగా మనం చేసేది ఏంటంటే, వీ వుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ద బటర్ఫ్లై ఎక్స్పీరియన్స్ విత్ ద క్యాటర్పిల్లర్ నేచర్. అంటే సీతాకోక చిలుక యొక్క అనుభవాన్ని గొంగలి పురుగు స్వభావంతో అనుభవించాలని కోరుకుంటూ ఉంటాం. మరలా చెప్తున్నాను, సీతాకోక చిలుక యొక్క అనుభవాన్ని గొంగలి పురుగు స్వభావంతో మనము అనుభవించాలని కోరుకుంటూ ఉంటాం. అది ఎన్నటికీ జరగదు. మనం ఎప్పుడు సీతాకోక అనుభవంలోకి వస్తామో అప్పుడు మాత్రమే దాని అనుభవాన్ని అనుభవించగలం. గొంగలి పురుగు స్వభావం మనం కలిగి ఉండి సీతాకోక చిలుక అనుభవం కావాలంటే అది నీ జీవితంలో ఎన్నటికీ నెరవేరదు. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో మేలు జరుగుతాయి. నువ్వు మార్పు చెందకుండా లోకస్తుడిగానే జీవిస్తూ నీ జీవితంలో దేవుడు ఏదో కార్యాలు చేయాలంటే ఆయన చేయటానికి ఇష్టపడ్డావు. నేను ఒక వ్యక్తి జీవితాన్ని నేను ఏటుకు తీసుకొస్తాను. అతను ఎవరంటే ఒక గుడ్డి భిక్షగాడు. అతని పేరు బర్తిమయి. ఇతను యేసు ప్రభు దగ్గరికి రాకముందు అతని జీవితం ఎలా ఉంది, యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఏ విధంగా మార్చాడు అన్న 3 మాటలు ఒక 6 పాయింట్లో మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. బుక్కు పెన్ను ఉన్న వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతను గుడ్డి భిక్షగాడు. ఇతను గుడ్డివాడు కాబట్టి తన జీవనోపాధి నిమిత్తం ఏం చేస్తున్నాడంటే భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఇతను యేసు ప్రభు దగ్గరికి రాకముందు అతని పరిస్థితి ఏ విధంగా ఉందంటే అతను ఆధారపడుతున్న స్థితిలో ఉన్నాడు. ఆధారం అంటే ఇతను గుడ్డివాడు కాబట్టి బహుశా ఈ విధంగా జరిగి ఉండవచ్చు. ఎవరైనా కొంతమంది వ్యక్తులు అతన్ని తీసుకొని వెళ్ళి ఒక దేవాలయం దగ్గరో లేకపోతే ఒక బిజీగా ఉండే సెంటర్లోనో ఒక త్రోవలోనో అతన్ని కూర్చోపెట్టుతూ ఉండవచ్చు. లేకపోతే అతనే ఒక కర్ర సహాయంతో అటు ఇటు తడుముకుంటూ ఆ స్థలానికి వస్తూ ఉండవచ్చు. ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇతరులు ఇచ్చే ధనం మీద తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇతను దేని మీద ఆధారపడుతున్నాడంటే మనుష్యుల మీద ఆధారపడుతున్నాడు, వస్తువుల మీద ఆధారపడుతున్నాడు, పరిస్థితుల మీద ఆధారపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు కూడా మనుష్యుల మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద ఆధారపడినప్పుడు ఈ గుడ్డి భిక్షగాడు అట్లాగే జీవించాడు. గుడ్డివాడిగా వస్తున్నాడు, గుడ్డివాడిగానే వెళ్తున్నాడు. నువ్వు కూడా మనుష్యుల మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద ఆధారపడినప్పుడు నీ జీవితంలో కూడా పెద్ద మార్పు ఏమి ఉండదు. గుడ్డివాడిగానే వస్తావు, గుడ్డివాడిగానే వెళ్తావు. మనం ఎలా ఆధారపడాలంటే మనుష్యుల మీద మనం ఆధారపడకూడదు, మన బలం మీద ఆధారపడకూడదు, మన ధనం మీద ఆధారపడకూడదు, మన కులం మీద ఆధారపడకూడదు, మన బంధువర్గం మీద ఆధారపడకూడదు. నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ఒకే ఒక్కరు, ఆయన సజీవుడైన యేసయ్య మాత్రమే. నేను బైబిల్ గ్రంథంలో కూడా మీకు కొన్ని వచనాలు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇతను వస్తువుల మీద, మనుష్యుల మీద, పరిస్థితుల మీద ఆధారపడినప్పుడు ఇతని జీవితం మారలా. గుడ్డివాడిగానే వస్తున్నాడు, గుడ్డివాడిగానే వెళ్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము
చదవండి అమ్మా. ఉమ్. చాలు. తల్లపైకెత్తండి. ఇక్కడ జరిగిన సంఘటన నేను చెప్తాను. హాయి పట్టణస్థుల మీదకి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. అక్కడ కొంతమంది వేగు చూచి వచ్చి ఈ మాట చెప్తున్నారు. హాయి ప్రజలంతా చాలా కొద్దిమంది జనం, వాళ్ళ మీదకి మన సైన్యమంతా యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. ఏం చేయొచ్చు అంటే 2 లేక 3,000 మంది వెళ్తే చాలు ఆ పట్టణాన్ని మనం పట్టుకోవచ్చు అనుకుంటున్నారు. ప్రియులారా, వీళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే అప్పటి వరకు నడిపిస్తున్న యేసు ప్రభు మీద, దేవుడి మీద, యెహోవా దేవుడి మీద ఆధారపడట్లా. ఎవరి మీద ఆధారపడుతున్నారంటే తమ సొంత బలం మీద ఆధారపడుతున్నారు. ఏమంటున్నారు? ఆ పట్టణము కొద్దిది, చాలా చిన్నది, దాన్ని పట్టుకోవడానికి మనం అందరం వెళ్ళవలసిన అవసరం లేదు, 2,000-3,000 మందిని పంపించు చాలు. ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే నీ బలం మీద ఆధారపడతావో జరిగేది ఏంటో తెలుసా? వీళ్ళలో పాపం ఉంది. ఆ పాపాన్ని విసర్జించకుండానే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. జరిగిన సంఘటన, హాయి పట్టణస్థుల ఎదుట వీళ్ళు నిలవలేకపోయారు. హాయి పట్టణస్థులు వీరిని తరిమి యుద్ధంలోంచి పారద్రోలారు, ఎంతోమందిని హతమార్చారు. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఈ బలం మీద ఆధారపడతావో జరిగేది ఏంటంటే దేవుడు కాదు కానీ నీ బలం మీద ఆధారపడినప్పుడు నీ బలమే నీకు నష్టాన్ని కలగజేస్తుంది. నీ బలం మీద ఆధారపడవద్దు. రెండో వ్యక్తిని కూడా నీకు చూపిస్తాను, నీకు మరింత బాగా అర్థమైద్ది. ఉదాహరణ ఇచ్చేస్తాను. నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళిద్ది? మోయాబు ప్రాంతానికి వెళ్ళిద్ది. అసలు దేవుడి దగ్గర విచారణే చేయదు ఆవిడ. అయ్యా, ఇక్కడ కరువు వచ్చింది కదా, మరి ఈ కరువులో మేము పోషింపబడాలి కదా, మరి మీరు పోషిస్తారా లేకపోతే మమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళమంటారా అన్న విచారణ ఏమీ చేయలా. ఈవిడే ఒక సొంత ప్రణాళిక వేసేసుకుంది. తన భర్తతో డిస్కస్ చేసేసింది. చేసిన పని ఏంటంటే నయోమి తన 2 బిడ్డలను తీసుకొని మోయాబు పట్టణానికి వెళ్ళిపోతుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నీకు నష్టం కలిగిద్ది. ఈవిడ జీవితంలో జరిగింది ఏంటంటే ఆ మోయాబు పట్టణానికి వెళ్ళిన తర్వాత తన భర్తను కోల్పోయింది, తన 2 బిడ్డల్ని కోల్పోయింది. ప్రియులారా, నీ స్వబుద్ధిని ఎప్పుడైతే నువ్వు ఆధారం చేసుకుంటావో నీ జీవితంలో నువ్వు నష్టాన్ని చూస్తావు. ఎన్నోసార్లు మనం ఏం చేస్తామంటే ఏదైనా పెళ్లి సంబంధం చూడాలనుకో మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. మన కులపోడా కాదా, డబ్బు ఉందా లేదా, ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా, ఇలాంటివే చూస్తూ ఉంటాం. వాడు మంచోడా, వాడు దేవుని ఎరిగాడా, భక్తిపరుడా, ఇవి చూడం. ఇలాంటి చూడనప్పుడు ఏమవుతుందంటే నీ బిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర కనిపెడతావో, దేవా నా బిడ్డకి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాను, మీ చిత్తంలో ఉన్నవాడిని అనుగ్రహించు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి నీకు తనకి సాటి అయిన సహకారాన్ని అందిస్తారు. మనం ఏం చేస్తాం? ఏం ఆధారం చేసుకుంటాం? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నష్టమే కలిగిద్ది. నువ్వు నీ బలాన్ని ఆధారం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నష్టమే కలిగిద్ది. దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే ఈ గ్రుడ్డి భిక్షగాడు మనుష్యుల్ని, వస్తువుల్ని, పరిస్థితుల్ని ఆధారం చేసుకుంటున్నాడు. అతను వాటిని ఆధారం చేసుకున్నంతసేపు గ్రుడ్డివాడుగానే వస్తున్నాడు, గ్రుడ్డివాడిగానే వెళ్తున్నాడు. నువ్వు కూడా నీ జీవితంలో నీ బలాన్ని ఆధారం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నష్టాన్ని రుచి చూస్తావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నీ జీవితంలో నష్టాన్ని ఎదురు చూస్తావు. అలా కాకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నువ్వు గనక దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. రండి, అది కూడా చూపిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయం చదవండి. ఒక్క నిమిషము చదవండి. ఇదైన తర్వాత మోయాబీలను, అమోనీయులను, మయోనీయుల్లో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి
చదవండి అమ్మా. చాలమ్మా, ఒక్క నిమిషం. ఇంకొకటి 12వ వచనం చదవండి. ఇరవై 24వ వచనం చదవండి. చాలమ్మా, తలపైకెత్తండి. ఇక్కడ యెహోషాపాతు రాజు మీదకి 3 రాజ్యం వారు దండెత్తి వస్తున్నారు. అమ్మోనీయులు, మోయాబీయులు, మొయోనీయులు అనే వాళ్ళు దండెత్తి వస్తున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యెహోషాపాతు సైన్యము కొద్ది సైన్యంగా ఉంది, అవతల సైన్యము విస్తారమైన సైన్యము, మిడతల దండువలే ఉన్నారు. వీళ్ళందరూ యెహోషాపాతు రాజును మింగేయాలని వచ్చినప్పుడు, అతన్ని ఓడించేయాలని వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడంటే తన బలం మీద ఆధారపడట్లేదు, తన యుద్ధ నైపుణ్యం మీద ఆధారపడట్లేదు, తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడట్లేదు. ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే ఉపవాస దినాన్ని చాటించాడు, దేవుడి సన్నిధానంలోకి వెళ్ళాడు. దేవుడి సన్నిధానంలో అతను మోకరించి ప్రార్థన చేస్తూ అతను ప్రార్థన చేసిన మాట నాకు ఎంత బాగా నచ్చింది. ఏ మాట అంటున్నాడంటే, దేవా వీరితో యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. నీ పరిస్థితుల్లో నువ్వు కన్నీరు గుండా వెళ్ళొచ్చు, నువ్వు వేదన గుండా వెళ్ళొచ్చు, కష్టం గుండా వెళ్ళొచ్చు, నువ్వు ధనము సంపాదిస్తుంటే అది చిల్లు సంచిలో వేసినట్టు అవ్వచ్చు. వాటన్నిటిలో నీకు విజయం కలగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవా నా దిక్కు నీవే, నా దిక్కు నీవే, నీవే నాకు సహాయం చెయ్యి అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ అనారోగ్య సమస్య నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడు, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కలగజేస్తాడు, కుటుంబంలో కలహాల నుంచి దేవుడు విడుదల కలగజేస్తాడు, మాట వినని బిడ్డల్ని మార్పు చెందిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు. నువ్వు దేవుడి మీద ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. యెహోషాపాతు రాజు అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన, యుద్ధము చేయలేదు, కత్తి వాడలేదు, అప్పటికి వాళ్ళు శవంలో పడి ఉన్నారు. వీళ్ళు వెళ్ళి చేసింది ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా వచ్చుకున్నారు. అది సమకూర్చుకోవడానికి 3 దినాలు పట్టింది. ప్రియులారా, ముగ్గురిని ఏటుగా తీసుకొచ్చా. మొదటి వ్యక్తి తన బలం మీద ఆధారపడినప్పుడు హాయి పట్టణస్థులు తరిమి వారిని పారద్రోలారు. రెండో వ్యక్తి తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, జీవితంలో కుటుంబంలో నష్టం జరిగింది. మూడో వ్యక్తిని మీ ఏటుగా తీసుకొచ్చాను, దేవుడి మీద మాత్రమే ఆధారపడ్డాడు. అతని జీవితంలో జరిగిన సంఘటన, శత్రువులు 3గా వచ్చినప్పుడు, తన చుట్టుముట్టినప్పుడు వారందరి మీద విజయాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుడి పక్షాన్ని నిలబడి చెప్తున్నాను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ బలాన్ని ఆధారం చేసుకోవద్దు, నీ యొక్క శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకోవద్దు. ఒకే ఒక్కరిని ఆధారం చేసుకో, సజీవుడైన దేవుని మాత్రమే. రెండో మాట, ఇతను దేవుని దగ్గరికి రాకముందు ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, అంధకారం ఇతని ఈ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. అంధకారం ఇతని జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. సూర్యుడు లోకమంతా వెలుగు ప్రకాశిస్తున్నప్పటికీ, ఇతని మీద కూడా వెలుగు పడుతున్నప్పటికీ ఇతని జీవితం చీకటిమయము. ఇతని కన్నులు చూడలేనటువంటి పరిస్థితి. అంధకారం అంటే బాహ్యపరమైన చూపు లేకపోవడం మాత్రమే కాదు, హృదయపు అంతరంగంలో చెడు కార్యాలతో నింపబడటం, అది కూడా అంధకారమే. ఎప్పుడైతే మన జీవితంలో పాపం ఉంటుందో
ఆ పాపము నీ జీవితంలో అంధకారంగా ఉంటుంది. అది దేవుడికి నిన్ను దూరం చేస్తుంది. దేవుడు వెలుగుని ఇతని మీద ప్రకాశిస్తున్నాడు, కానీ ఇతని చూపు లేకపోవటాన్ని బట్టి ఆ వెలుగును చూడలేకపోతున్నాడు. చీకటిమయమైనటువంటి జీవితం ఇతని జీవితము, చీకటిమయమైనటువంటి జీవితము. ఇక్కడ కూర్చున్న నీవు నీ హృదయపు అంతరంగంలో ఎవరి మీద మనస్సు కష్టపట్టుకున్నావా అంటే అది నీ జీవితంలో ఒక చీకటిమయమే. సూటిగా చెప్తాను, తల్లిదండ్రులు నిర్లక్ష్యపరుస్తున్నావా, అది నీ జీవితంలో చీకటే. నీ అత్తామామల్ని నిర్లక్ష్యపరుస్తున్నావా, అది నీ జీవితంలో చీకటే. అత్త అంటే కోడలుగా పడదు, కోడలంటే అత్తగా పడదు, అది నీ జీవితంలో ఒక చీకటే. దైవజనుల ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నప్పుడు, ఈ వాక్యము నా కొరకే అని నువ్వు స్వీకరించినప్పుడు, ఇది నాకు వద్దులే అని త్రోసివేసినప్పుడు నీ జీవితంలో చీకటి ఏలుబడి చేస్తుందని అర్థం. నా జీవితంలో ఇది ఒకసారి చూడండి. ఈ రాయి నదీ ప్రవాహాల మధ్యలో ఉన్నటువంటి రాయి. దీని స్వభావం ఏంటంటే గరుకు స్వభావం ఉంటుంది. కానీ నీళ్ళ తాకిడికి ఇదేమైందో తెలుసా, నునుపుగా చేయబడింది. ఇది నీళ్లు దీన్ని తాకటం వల్ల దీని గరుకు స్వభావాన్ని పోగొట్టుకొని నునుపు చేయబడింది. ఇంకో విషయం చెప్తాను వినండి. దీన్ని పగలగొట్టినట్లయితే దీని లోపల ఏ స్వభావం ఉంటుందో తెలుసా, గరుకు స్వభావం ఉంటుంది. ఎందుకని? ఈ రాయి ఏం చేసిందంటే ఆ నీరు దీని లోపలికి ప్రవహింపనీయకుండా తను తానే బంధించేసుకుంది. అందుకే దీని లోపల గరుకు స్వభావం ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు దేవుడి వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నా కొరకే అని స్వీకరించి నీ జీవితాన్ని ఎప్పుడైనా మార్చుకున్నావా? నీ బ్రతుకుని ఎప్పుడైనా మార్చుకున్నావా? నీ బుద్ధిని ఎప్పుడైనా మార్చుకున్నావా? నీ చెడు ప్రవర్తన ఎప్పుడైనా మార్చుకున్నావా? అలా మార్చుకోకపోతే నీ జీవితం అంధకారంలో ఉన్నట్టే. మా నాన్నగారిది తాళప్రోలు, ఇక్కడ నుంచి 36 కిలోమీటర్లు ఉంటుంది. మేమందరం ఇక్కడే పుట్టాము, కానీ మా నాన్నగారిది తాళప్రోలు. అక్కడ ఆయనకు ఒక ఉమ్మడి ఆస్తుంది. వాళ్ళ అన్నగారికి, అంటే మా పెదనాన్నగారికి, మా నాన్నగారికి ఒక ఉమ్మడి ఆస్తుంది. అక్కడ ఒక ఇల్లు ఉండేది. మేము విజయవాడలోనే పుట్టి పెరగడాన్ని బట్టి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. అది ఉమ్మడి ఆస్తి కాబట్టి మాకు హక్కు ఉంటుంది అక్కడ. మా పెదనాన్నగారి అబ్బాయి ఏం చేశాడంటే, మాకు తెలియపరచకుండా అక్కడ ఉన్నటువంటి ఇల్లును పడగొట్టేసి తన ఇష్టానుసారంగా తన ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ విషయం మాకు తెలిసిన తర్వాత నేను మా అమ్మగారు అక్కడికి వెళ్ళాము. ఈ విధంగా అడుగుతున్నాం, అన్నయ్య ఇక్కడ మాకు హక్కు ఉంది కదా, మాకు ఆస్తిలో భాగం ఉంది కదా, ఈ ఇల్లు నువ్వు పడగొట్టేటప్పుడు ఏదైనా కట్టేటప్పుడు మాకు తెలియపరచాలి కదా అని అడగడానికి వెళ్ళాం. ఆస్తి అడగడానికి వచ్చామని చెప్పి మా అన్నయ్య గారు, మా పెద్దమ్మ గారు చేసిన పని ఏంటంటే, మా అన్నయ్య గారు కొంతమందిని అక్కడ పోగు చేశారు మా మీద చెడుగా మాట్లాడటం కొరకు. మీకు ఇక్కడ ఎందుకు ఆస్తి వస్తుంది, మీరు విజయవాడ కదా, అది ఏదేదో వ్యర్థమైన మాటలు మాట్లాడారు. మా పెద్దమ్మ గారు ఏం చేశారంటే, ఆస్తి అడగడానికి వచ్చామని చెప్పి నా మీద మా అమ్మ మీద దుమ్మెత్తిపోసి మీరు నాశనమైపోతారు అంది. చీచీ చీచీ, ఎలాంటి వాళ్ళ రక్త సంబంధం అని చెప్పి నేను వస్తుండగానే మా అన్నయ్య గారి నెంబరు, మా పెదనాన్నగారి అబ్బాయి నెంబరు నా ఫోన్లో వచ్చి డిలీట్ చేసేసా. ఇలాంటి వాళ్ళతో నాకు రక్త సంబంధం వద్దని చెప్పి నా ఇంటికి వచ్చేసా. తర్వాత నా పనులు నేను చేసుకుంటూ ఉన్నా. ఒకరోజు దేవుడి సన్నిధానంలో ఐపీసీ చర్చి గూడవల్లిలో కన్వెన్షన్ జరుగుతూ ఉంటాయి. యవనస్తుల కూడికలో వాక్యం వింటా ఉన్నాను. వాక్యం వింటున్నప్పుడు దేవుడు సూటిగా నా హృదయంతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక వ్యక్తి మీద మనస్సు కష్టంగా ఉంది, తీసేసుకో అని చెప్తా ఉన్నాడు. నేను దేవునితో వాదిస్తున్నా, దేవా ఆస్తి పోగొట్టుకుంది మాదే కదా, దుమ్మెత్తిపోసింది మా మీదే కదా, ఆ ఆస్తి వద్దనుకుంటుంది నేనే కదా, నేనెందుకు అతన్ని మీకు క్షమించాలి, నేనెందుకు క్షమాపణ చెప్పాలి అంటూ ఉన్నా. దేవుడు నా హృదయాన్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. నేను వ్యర్థమైన మాటలు, చెడు మాటలు ఏది మాట్లాడలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళతో సమాధాన పడు అంటున్నాడు. ప్రిలారా, కొంత సంఘర్షణ తర్వాత దేవుడే గెలిచాడు. నా హృదయాన్ని ఒప్పింపచేశారు. ఒకే ఒక్క మాట సూటిగా మాట్లాడాడు, ఇట్టి స్థితి నీకు ఉండటం నాకు ఇష్టం లేదు,
దీన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, సమాధానపడు అంటున్నాడు. మా రెండో అన్నయ్యకి ఫోన్ చేసి మా పెదనాన్నగారు అబ్బాయి నెంబర్ తెప్పించుకొని ఆయనకి వెంటనే కాల్ చేసి నేను చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య నన్ను క్షమించు, నన్ను క్షమించు. దేవుడి పక్షాన ఇక్కడ నిలబడి చెప్తున్నాను, దేవుడి సన్నిధానం నుండి ఏ వ్యర్థమైన మాట నేను మాట్లాడలేదు, ఏ చెడ్డ మాట నేను మాట్లాడలేదు. ఆస్తి పోగొట్టుకుంది మాదే, దుమ్మెత్తి పోసింది మా మీదే, ఎంతోమంది గ్రామస్తులు వ్యతిరేకంగా మాట్లాడింది మా మీదే. అయినప్పటికీ దేవుడి వాక్యం నా దగ్గరికి రాగా ఆ వాక్యాన్ని స్వీకరించాను, నా హృదయంలో మార్పు చేసుకున్నాను, ఎదుటి వ్యక్తితో సమాధాన పడ్డాను. ఈరోజుకి నేను చేసే పని ఏంటో తెలుసా? వారి గురించి ప్రార్థన చేస్తా, వారు అక్కడ మంచిగా ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించాలని ప్రార్థన చేస్తా. ఇక్కడ కూర్చున్న నీకు చెప్తున్నాను, నీ జీవితంలో ఎవరి మీద మనసు కష్టంగా ఉందా, ఈరోజు వాళ్ళతో సమాధానపడు. నీ రక్త సంబంధికులతో మనసు కష్టంగా ఉందా, ఈరోజు సమాధానపడు. ఎన్నోసార్లు మీ జీవితంలో కార్యం జరగబడానికి గల కారణం ఏంటంటే, అంధకార స్థితి నీ జీవితంలో ఏలుబడి చేయడాన్ని బట్టే, అంధకారం నీ జీవితంలో ఉండడాన్ని బట్టే నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు. దేవుడు ఏమంటున్నా అంటే, నా చెవులు మూసుకుంటున్నా అంటాడు. ఎందుకని? పాపం నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడా? నీ అత్తను గౌరవించుకున్న నువ్వు ప్రార్థన చేస్తే వింటాడా? నీ మామను గౌరవించుకున్న నువ్వు ప్రార్థన చేస్తే వింటాడా? నీ తల్లిదండ్రులు నువ్వు నిర్లక్ష్య పెట్టి ప్రార్థన చేస్తే వింటాడా? విననే వినడో. నా జీవితంలో నేను పాటిస్తున్నా, మా అమ్మగారిని నేను నా కన్న బిడ్డలా చూసుకుంటా. మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు దైవజనులు కూడా మా తమ్ముడు ఉన్నప్పుడు వచ్చారు, కానీ మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మగారికి నేను స్నానం చేపించా. మా అమ్మ ఒళ్ళంతా తుడిచి నా కన్న బిడ్డను చూసుకున్నా. మా అత్తమ్మగారు, ఆవిడని కూడా అమ్మ అని పిలుస్తాను, ఆవిడికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ సమకూరుస్తాను. నా తల్లిని ఎంతగా గౌరవించి చూస్తానో మా అత్తమ్మగారు కూడా అంతే గౌరవంతో చూస్తా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీ జీవితంలో ఏదైనా చీకటి కార్యం ఉన్నప్పుడు, చీకటి అంటే పాపమే అనుకుంటావు, దేవుడికి అవిధేయమైన క్రియ ఏదైనా ఉన్నప్పటికీ అది పాపమే. అది నీ జీవితంలో నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడతా ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగా, ఇదిగో ఈ రాయిలాగా నీ మనస్సుని కఠినపరుచుకోవద్దు. నీ హృదయాన్ని తెరిచి వాక్యానికి స్థానం ఇచ్చి నీ హృదయంలో మార్పు చేసుకొని, ఎవరి మీద మనస్సు కష్టపెట్టుకున్నావో, ఎవరి మీద పాపపు ఆలోచనలతో ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టు. దేవుడి నీ జీవితంలో కార్యం చేయనుగాక. ఇతను దేవుడి దగ్గరికి రాకముందు రెండు పరిస్థితులు. మొదటిది ఎలా ఉన్నాడు? ఆధారపడుతున్నాడు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మనుషుల మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద. మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. రెండోది, ఇతని జీవితం ఏమి ఏలుబడి చేస్తుంది? అంధకారం ఏలుబడి, అంటే చీకటి ఏలుబడి చేస్తుంది. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఏంటిది? అంధకారమే. ఇతను దేవుని దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఈ మాట రాసుకోండి, ఆయన స్వరాన్ని విన్నాడు, లేకపోతే ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు. ఆయన స్వరాన్ని విన్నాడు, లేకపోతే ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆగండమ్మా, యెరికో పట్టణానికి దేవుడు వస్తున్నాడని చెప్పి ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు, లేకపోతే యేసు ప్రభు గురించిన స్వరాన్ని విన్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు ఏ స్వరాన్ని వింటున్నావన్నదే ప్రశ్న. రెండు స్వరాలు నీకు వినిపిస్తూ ఉంటాయి. ఒకటి సాతాను స్వరము, రెండవది దేవుని స్వరము. సాతాను స్వరాన్ని నువ్వు విన్నప్పుడు అది నీ జీవితాన్ని నష్టపరుస్తుంది. దేవుడి స్వరాన్ని విన్నప్పుడు నీ జీవితంలో ఒక మేలు కలుగుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆదాము అవ్వలకి దేవుడు పండు తినొద్దు అన్నాడు. తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ అక్కడికి ఒక స్వరం, మూడో స్వరం వస్తూ ఉంది. ఎవరి స్వరం అది? సాతాను స్వరము. సాతాను స్వరం వచ్చి పలుకుతున్న ఒకే మొక్క మాట ఏంటంటే, ఇది నిజమా? ఎన్ని ముక్కలది?
రెండే మొక్కలో ఇది నిజమా అన్న మాట ఏమైందో తెలుసా? దేవుడి స్వరాన్ని కూడా పక్కన పెట్టేసే పరిస్థితులకు వచ్చేసారు వాళ్ళు. దేవుడు చెప్పిన మాటను కూడా ధిక్కరించే పరిస్థితులకు వచ్చేసారు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఏదైనా పాపం నీకు ఎదురొచ్చినప్పుడు పాపం ఏం చెప్పిద్దంటే, అందరూ చేస్తున్నారులే నువ్వు కూడా చేయని చెప్పిద్ది. దేవుడి స్వరం ఏమని చెప్పిద్దంటే, ఈ పాపము నీకు తగదు అని చెప్పిద్ది. ఏదైనా అక్రమమైన సంపాదన ఎదుటికొచ్చినప్పుడు ఇది పాపము అని దేవుని స్వరం చెప్పిద్ది. అందరూ ఎలాగే బతుకుతున్నారులే, నువ్వేనా పెద్ద వేరుగా ఏముందిలే, ఈ అక్రమ సంపాదన తీసుకో అని చెప్పి సాతాను స్వరం చెప్తూ ఉంటుంది. ఎవరి స్వరం నువ్వు వింటున్నావు అన్నదే ప్రశ్న ఇక్కడ. ఎన్నోసార్లు మన జీవితంలో కార్యాలు జరగబోవడానికి గల కారణాలు ఏంటంటే, ఎన్నోసార్లు మనం దేవుడి స్వరాన్ని పక్కన పెట్టేసి సాతాను స్వరం వినటం బట్టే. ఆనంద్ పిల్లయ్య అనే ఒక యవనస్తుడు, అతని పరిస్థితి ఏంటంటే, స్కూల్లో అతనికి ఇటువంటి బైబిల్ ఇచ్చారు. అది తన మత గ్రంథం కాకపోయినప్పటికీ రూమ్లో షెల్ఫ్లో పెట్టుకున్నాడు. ఆ కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, 2 సంవత్సరాలకు ఒక మరణం ఆ కుటుంబంలో జరుగుతుంది. మొదట వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తర్వాత వాళ్ళ అక్కగారు చనిపోయారు, తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు ఈ ఆనంద్ పిల్లై అనే యవనస్తుని అందరూ బాగా హింసించి దూషించేవాళ్ళు. ఎందుకంటే మొట్టమొదటి సంతానంగా పుట్టాడు కాబట్టి నష్టజాతకుడని ముద్ర వేశారు అతని మీద. ఎవరైనా చనిపోతున్నప్పుడు ఇతను బాగా హింస పెడతా ఉన్నారు. ఈ హింసలకు తట్టుకోలేక ఆ యవనస్తుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, బతకడం కంటే చచ్చిపోవడం నయం. ఎవరి కోసం బతకాలి? నానేవాళ్ళు లేడు, ఆదరించేవాళ్ళు లేడు, పిలిచి ముద్ద పెట్టేవాళ్ళు లేడు. చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. ఎలా చనిపోవాలి? వాళ్ళ నాన్నగారు సీలింగ్కి ఉరేసుకొని చనిపోయారు. అలాగే ఉరేసుకొని చనిపోదామని చెప్పి ఉరి సిద్ధపరుచుకున్నాడు. అతను ఎక్కి ఉరేసుకోబోతున్న సమయంలో కబోర్డ్లో బైబిల్ మెరుస్తూ కనిపించింది. అతని ముందు 2 స్వరాలు వినిపిస్తున్నాయి, ఇదిగో ఉరేసుకొని చనిపో అని. రెండో స్వరం ఏం వినిపిస్తుందంటే, ఈ జీవ గ్రంథాన్ని తీసి చదువు అని వినిపిస్తూ ఉంది. ఈ 2 స్వరాల మధ్య సంఘర్షణలో ఉన్నాడు. చనిపోదామా, బైబిల్ చదువుదామా? చనిపోదామా, బైబిల్ చదువుదామా? ఇలాంటి సంఘర్షణల మధ్య అతను అనుకున్నాడు, ఎలాగో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను కదా, ఈ బైబిల్ చదివిన తర్వాత చనిపోదాం అనుకున్నాడు. అతను నేను ఆగ్రాలో కలిసి అతని మాటలను మీతో చెప్తున్నాను. ఉరి పక్కన పెట్టేశాడు, బైబిల్ తీసుకున్నాడు. మరి ఇంత పెద్ద బైబిల్, తనకు చాలా తక్కువ సమయం ఉంది, చదవాలి, ఉరేసుకోవాలి. ఈ బైబిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, టైమ్స్ ఆఫ్ హెల్ప్ అని చెప్పి కొన్ని రెఫరెన్సెస్ రాయబడి ఉంటాయి. భయంలో ఉంటే ఈ అధ్యాయం చదువు, తొందరలో ఉంటే ఈ అధ్యాయం చదువు, నిస్సహాయ స్థితిలో ఉంటే ఈ అధ్యాయం చదువు అని చెప్పి కొన్ని రెఫరెన్సెస్ రాయబడి ఉన్నాయి. తన సందర్భానుసహితంగా యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చాడు. ఆ అధ్యాయం చదువుతుండగా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా అన్న వాక్యం చేత ఆదరింపబడ్డాడు. అంతేకాదు, బైబిల్ ముందుకు చదువుకుంటూ వెళ్తుంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని తెలుసుకున్నాడు. తన ఆచరిస్తున్న ఆచారాలకి బైబిల్ చెప్తున్న దానికి వ్యత్యాసం ఉందని తెలుసుకున్నాడు. జరిగిన సంఘటన, ఉరేసుకొని చనిపోనుకున్న వ్యక్తి ఉరి క్యాన్సిల్ చేసేసుకున్నాడు. ఆ బైబిల్ తీసుకొని ఒక చర్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ బైబిల్ గురించి మరింత సమాచారం తెలుసుకొని ఈ రోజున ఆయన అనేక దేశాలు తిరుగుతూ యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నాడు. ఒక ఎంఎన్సి కంపెనీలో టాప్ పొజిషన్లో ఆయన ఉన్నాడు. మీరు యూట్యూబ్లో కూడా ఆనంద్ పిల్లై టెస్ట్ మనీ టైప్ చేయండి, మీకు యూట్యూబ్లో ఆ టెస్ట్ మనీ వస్తుంది. ప్రియులారా, 2 స్వరాలు నీకు వినిపిస్తాయి. ఒకటి దేవుని స్వరం, అది నిన్ను బాగు చేసే స్వరము. రెండవది సాతాను స్వరము, అది నిన్ను నాశనం చేసే స్వరము. ఏ స్వరాన్ని వింటున్నావు అన్నదే ఈరోజు ప్రశ్న. ఈ మాట అడుగుతాను, చెప్పండి, ఈ బైబిల్ గొప్పదా, ఈ ఫోన్ గొప్పదా? నోటితో చెప్పండి ఏం చెప్పినా. బైబిల్. ఏది నిన్ను పాపంలోకి టెంప్ట్ చేసిద్ది? ఏది పాపాన్ని జయించడానికి సహాయం చేసిద్ది? ఏది నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేసిద్ది? ఏది నువ్వు పరిశుద్ధతను కోల్పోవడానికి
ఉపయోగకరంగా ఉంటుంది? ఏది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిద్ది? ఏది నిన్ను నరకానికి నడిపించిన కారణం అవుతుంది? సూటిగా ప్రశ్న. దేంతో ఎక్కువ సమయం గడుపుతున్నావు? వినపడట్లా? ఇది మేలుకరమైనది అని తెలుసు, ఇది నీ జీవితానికి ఉపయోగకరము అని తెలుసు, ఇది నేను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది అని తెలుసు, దేవుడు ఈ జీవ గ్రంథం ద్వారా నీతో మాట్లాడతాడు అని తెలుసు. తెలిసి 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 మన బుద్ధిహీనత ఏంటో తెలుసా? ఈ జీవవాక్యాన్ని పక్కన పెడతాము, మేలేదాన్ని పక్కన పెడతాము, ఉపయోగం లేని దాన్ని హత్తుకుంటూ ఉంటాం. అందుకే నీ జీవితంలో కార్యం జరగట్లా. ఈ వాక్యం నన్ను ఎంతగా ఆదరించిందో తెలుసా? నా బిడ్డ పుట్టిన దినాల్లో 43 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు జనవరి 2వ తారీఖున డాక్టర్ నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు ఈ మాట చెప్పాడు, నీ బిడ్డకి అనేకమైన మెడిసిన్స్ వాడుతున్నాము, ఎన్ని మెడిసిన్స్ వాడినా గ్రోత్ పెరగట్లేదు, ఒక మెడిసిన్ వాడాలి, ఆ మెడిసిన్ వాడితే ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ చెవులోంచి కానీ కిడ్నీస్లోంచి కానీ ఎక్కడి నుంచి బ్లీడింగ్ అయిపోద్ది, వాడమంటావా అన్నాడు. అసలే ఒక ఇది గుండా వెళ్తున్నా, మరలా ఇలాంటి పరిస్థితి నా ఎటుకు తీసుకొచ్చాడు. ఒకే ఒక మాట అడిగా, సార్ ప్రాణం ఉంటుందా పోద్దా అండి అని అడిగా. ప్రాణం ఉంటుంది కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది అన్నాడు. ఆ సమయంలో ఈ జీవవాక్యం నన్ను ఆదరించింది. యోబుని సమస్తాన్ని ముట్టుకొని ఇచ్చాడు కానీ దేన్ని ముట్టుకొనేవలా? ప్రాణాన్ని ముట్టుకొనేవలా. ఆ డాక్టర్తో నేను ఈ వాక్యాన్ని బట్టి చెప్పిన మాట, సార్ మీరు మెడిసిన్ వాడండి, నా బిడ్డ ప్రాణంతో ఉంటే చాలు, నా బిడ్డ ఎలా ఉన్నా నేను చూసుకుంటానని చెప్పా. ఈ రోజుకి 7 years అవుతుంది. ఈ రోజుకి మెడిసిన్స్ 2 పూట్ల వాడతాము. దేవుని మహాకృప, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. మన బుద్ధిహీనత ఏంటంటే ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తాము, నిష్ప్రయోజనమైన వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటాము. నీ జీవితం ఎప్పుడు బాగుపడిద్దో తెలుసా? ఆయన స్వరాన్ని నువ్వు విన్నప్పుడు, ఆయన గురించిన సమాచారాన్ని నువ్వు విన్నప్పుడు. ఈ గుడ్డి భిక్షగాడి జీవితంలో మార్పు కలగడానికి గల ప్రధానమైన కారణం ఆయన స్వరాన్ని విన్నాడు, లేదంటే ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు. 4వ మాట, ఇప్పటికీ 3 మాటలు తీసుకొచ్చా. దేవుని దగ్గరికి రాకముందు మొదటిది, నిద్రపోయే వాళ్ళు కూడా చెప్పండి, మొదటిది అందరూ చెప్పండి, ఆధారపడుతున్నప్పుడు మనుషుల మీద వస్తువుల మీద పరిస్థితులు ఉన్నాయి. 2వది, అంధకారం అతని జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. దేవుని దగ్గరికి ఏ విధంగా వచ్చాడు? ఆయన గురించిన స్వరాన్ని విన్నాడు, లేకపోతే ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు. 4వ మాట, ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన స్వరాన్ని దేవుడికి వినిపిస్తున్నాడు. అక్కడ ఏమని ఉంటుందంటే దావీదు కుమారుడా అని కేకలు వేసినట్టుగా అక్కడ రాయబడి ఉంది. దీన్ని మీరు అరిచాడు అని రాసుకోండి, లేకపోతే ఈయన స్వరాన్ని వినిపించాడు అని రాసుకోండి. మీకు ఎలా కుదిరితే గుర్తుంటే అలా రాసుకోండి. ఈయన ఏం చేస్తున్నాడంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. దీనికి నేను పెట్టే మాట ఏంటంటే ప్రార్థన ద్వారా నీ స్వరాన్ని దేవుడికి వినిపించు. ప్రార్థన ద్వారా నీ స్వరాన్ని దేవుడికి వినిపించు. ఎలా వినిపించాలంటే, ఇతను అరుస్తున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారంటే, ఏయ్ మాట్లాడబాక, ఓర్కొండు అని ఎంతోమంది అన్నారు. కానీ ఈయన ఆ మాటలు వినట్లా. ఏం చేస్తున్నాడు తెలుసా? మరీ బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. వాళ్ళు ఓరకొండు అన్నప్పుడల్లా ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎప్పుడు వరకు నువ్వు మొరపెట్టాలో తెలుసా? దేవుడు నిలిచిపోవాలి, నిన్ను పిలవాలి. హల్లెలూయా. దేవుడు నిలిచి నిన్ను పిలిచేంత వరకు నీ స్వరాన్ని ఆయనకి వినిపింపచేయి. బహుశా నువ్వు అడుగుతున్న ప్రార్థన నీ జీవితంలో లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నాకు బైబిల్ గ్రంథంలో నచ్చిన ఒక ప్రార్థన ఉంటుంది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి, అయ్యా నాకు న్యాయం తీర్చు అంటా ఉంటుంది. వినండి,
ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు? అన్యాయస్తుడు. న్యాయాధిపతి ఎలా ఉన్నాడు? అన్యాయస్తుడిగా ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు మాటి మాటికి సిగ్గుమాలి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, ఏమని? నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకుంటాడు తెలుసా? ఈ స్త్రీ మాటి మాటికి సిగ్గుమాలి నా దగ్గరికి వస్తుంది, ఈవిడ వ్యాజ్యం ఏంటో తీరుద్దాం అనుకుంటాడు. నాకు బాగా నచ్చే మాట ఏంటంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం చేయడానికి మనస్సు కుదుర్చుకుంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన న్యాయాధిపతి. నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆయన నీ మొరను వినకుండా తోసివేసేవాడు కాదు. నీ బిడ్డ మొరపెడుతుంటే నువ్వు తోసేస్తావా? నీ బిడ్డ ఏడుస్తుంటే ఆదరించకుండా వదిలేస్తావా? దేవుడు కూడా నిన్ను ఆదరిస్తాడు. కాకపోతే నీ ప్రార్థనలో పట్టుదల తగ్గకుండా నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నిలిచి పిలిచేంతవరకు ప్రార్థన చేయి. నా బిడ్డ జీవితంలో 3 సంవత్సరాలు అలా బెడ్ రిడన్గా ఉన్నాడు. 4 కేజీలు మాత్రమే ఉండేవాడు. కదలడు మెదలడు అలా ఉండేవాడు. దేవుడి సన్నిధానంలో చెప్తున్నాను, ఆ బిడ్డ పక్కనే కూర్చొని ఆ బిడ్డను చూస్తూ ప్రార్థన చేసేవాళ్ళం. దేవా, ఈ బిడ్డ జీవితాన్ని మార్చండి, ఈ బిడ్డను బాగుపరచండి, ఈ బిడ్డను స్వస్థపరచండి, ఈ బిడ్డను కూర్చోబెట్టండి, ఈ బిడ్డను నడిపించండి. 3 సంవత్సరాలు వేదనతో ప్రార్థన చేశాం. మా కన్నీరు దేవుడికి తెలుసు. 3 సంవత్సరాలు అలాగే ఉన్నాడు. ఎటువంటి మార్పు అతని జీవితంలో కనిపించలా. కానీ మా ప్రార్థనలో పట్టుదల తగ్గలేదు, మా ప్రార్థనలో కన్నీరు తగ్గలేదు, మా ప్రార్థనలో ఆ వేడి తగ్గలేదు. మేము ప్రార్థిస్తూనే ఉన్నాము. దేవుడు చేసిన కార్యము 3 సంవత్సరాలకి నా బిడ్డను కూర్చోపెట్టాడు దేవుడు. నీకు నేను చెప్పే మాట ఏంటంటే, నీ ప్రార్థనలో పట్టుదల తగ్గకుండా ప్రార్థన చేయి. నీ దేవుడు న్యాయాధిపతి. ఒకరోజు నిన్ను పిలుస్తాడు, నీకు న్యాయం తీరుస్తాడు. విలియం బూత్ అనే దైవజనులు సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు. ఆయన ఏం చేశాడంటే, సంఘాలు స్థాపిస్తూ ఉన్నారు. ఒక కొత్త ప్రాంతానికి దైవ సేవకులను పంపిస్తూ ఉంటాడు ఆయన. ఒక్కొక్క కొత్త ప్రాంతానికి దైవ సేవకులను పంపిస్తూ ఉంటాడు. సాల్వేషన్ ఆర్మీ అనే సంఘాలు ఆయన ద్వారానే స్థాపింపబడ్డాయి. ఒక కొత్త ప్రాంతానికి 2 దైవజనులు వెళ్ళారు. అక్కడ ఎంతో వ్యతిరేకతలు. అక్కడ వాళ్ళు ప్రార్థన ప్రారంభిస్తుంటే అనేక మంది గుమిగూడొచ్చి వాళ్ళ మైకులు పగలు కొట్టేసేవాళ్ళు, పట్టాలు దించేసేవాళ్ళు, వీళ్ళని విపరీతంగా కొట్టేవాళ్ళు. ఇలాగే ప్రతిసారి జరుగుతూ ఉంది. అప్పుడు ఈమెయిల్లు, ఫోన్లు ఇలాంటివి ఏం లేవు. వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, కానీ జరుగుతున్న సంఘటన వ్యతిరేకులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వీళ్ళు ఉండబట్టలేక విలియం బూత్ గారికి ఒక లెటర్ రాశారు. అయ్యా విలియం బూత్ గారు, ఇక్కడ మేము ప్రార్థన కొనసాగిస్తున్నప్పుడు వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. మీరు గనక మాకు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతాన్ని మేము విడిచిపెట్టేసి మీ దగ్గరికి వచ్చేస్తాం, మీ దగ్గర సేవ చేసుకుంటామన్నారు. ఆ లెటర్కి విలియం బూత్ గారు 3 ముక్కల ఆన్సర్ రాసి పంపించారు. ఏమని రాసి పంపించారంటే, ఆ లెటర్ వాళ్ళకి చేరింది, ఆ లెటర్ వాళ్ళు చదువుకున్నారు. ఆ లెటర్ చదువుకున్న తర్వాత దాని ప్రకారం వాళ్ళు పరిచర్యను కొనసాగించారు. జరిగిన సంఘటన వ్యతిరేకతలన్నీ ఆగిపోయినాయి. అక్కడ ఒక గొప్ప సంఘం కట్టబడింది, ఘనమైన పరిచర్య జరిగింది. ఆయన రాసిన 3 ముక్కలు ఏంటంటే, ట్రై విత్ టీయర్స్, ట్రై విత్ టీయర్స్. కన్నీటితో ప్రయత్నించండి, కన్నీటితో ప్రయత్నించండి, కన్నీటితో ప్రయత్నించండి. ఆయన ఇదే ముక్కలు రాసి పంపించారు. ఆ మాట పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేశారు. గొప్ప సంఘం ఏర్పడింది. ఈరోజు ఇక్కడ నేను దేవుడి పక్షాన్ని నిలబడి చెప్తున్న మాట, నీ కుటుంబంలో ఏదైతే వేదన నీకు కలిగిస్తుందో అది వేదన తొలగిపోవాలంటే దేవుడి పక్షాన్ని నిలబడి చెప్తున్నా, ట్రై విత్ టీయర్స్. కన్నీటితో ప్రార్థించు, కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీటిని దాటిపోడు, దేవుడు నీ కన్నీటిని దాటిపోడు, నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. 4వ మాట ఏంటిది? ఏం వినిపించాలి? నీ స్వరాన్ని ఆయనకి వినిపించాలి.
ఐదవ మాట, ఇతను ఏం చేశాడంటే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఏంటి అవకాశం? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ గుడ్డి భిక్షగాడి జీవితంలో ఇది ఒక గొప్ప బంగారపు అవకాశం. ఏంటిదో తెలుసా? ఆ యెరికో పట్టణానికి దేవుడు రావటం అదే మొదటిసారి, అదే చివరిసారి. యెరికో పట్టణానికి యేసు ప్రభు రావటం అదే మొదటిసారి, అదే చివరిసారి. ఆ చివరిసారిని ఎందుకు అంటున్నానంటే, దాని తర్వాత ఆయన యెరూషలేములోకి జయప్రవేశం చేయబోతున్నాడు. మనం మట్టల ఆదివారం చేస్తూ ఉంటాం కదా, ఆ జయప్రవేశం చేయబోతున్నాడు. దాని తర్వాత శిలువ బలియాగం గుండా వెళ్ళిపోబోతున్నాడు. ఆయన యెరికో పట్టణం రావటానికి అదే మొదటిసారి, అదే చివరిసారి. ఆ మొదటి అవకాశాన్ని, ఆ చివరి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎంతోమంది ఊరకుండమన్నా ఈయన ఆయన స్వరాన్ని వినిపిస్తూ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈరోజు ఇక్కడ నీకు మాట చెప్తున్నాను, మేబీ ఇదే నీకు చివరి అవకాశమేమో. నాకు తెలియదు, నీకు తెలీదు. రేపు అనేది మంద కాదు. ఇదే నీకు చివరి అవకాశమేమో, ఇదే నీకు చివరి హెచ్చరికేమో. ఇది అవకాశము, చివరి హెచ్చరిక. నువ్వేం చేయాలి తెలుసా? అవకాశాన్ని అందిపుచ్చుకో, హెచ్చరిక అయితే జీవితాన్ని మార్చుకో. ఈ భిక్షగాడు చేసింది అదే, అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అతని జీవితంలో యేసు ప్రభు గనక యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళిపోతే యేసు ప్రభు ఇంకెప్పుడు అతనికి దొరికేవాడు కాదు, ఇంకెప్పుడు దొరికేవాడు కాదు. ఆ అవకాశాన్ని అతను అందిపుచ్చుకోపోయి ఉంటే ఎప్పటికీ గ్రుడ్డివాడిగానే ఉండిపోయేవాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట, మేబీ ఇట్స్ ఎన్ గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఆరో మాట, ఇతను దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నాడంటే తన పై బట్ట పారవేసి వస్తున్నాడు. తన పై బట్ట పారవేసి వస్తున్నాడు. రండి చదువుదాం. వాడు దిగ్గున లేచి, అమ్మా వాడు దిగ్గున లేచి అన్న దగ్గర నుంచి చదవండి. ఆ ముందేం రాయబడింది? అంతటవాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. చాలమ్మా. ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా రావాలో ఈ మాట చెప్తున్నాను వినండి. యేసు ప్రభు దగ్గరికి నీవు ఏ విధంగా రావాలంటే నీ పై బట్ట పారవేసి రావాలి. అంటే నీ పాత రోత జీవితము, దేవుడికి ఆయాసకరమైన క్రియలు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో వాటిని నువ్వు పారవేసి రావాలి. వాటిని నువ్వు పారవేసి రావాలి. ఎప్పుడైతే నీవు పాత రోత జీవితాన్ని విడిచిపెడతావో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఈ గుడ్డి భిక్షగాడు చేసింది అదే. తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఇంకెప్పుడు దానితోనే ఉండాలని అతను అనుకోలేదు. దాన్ని పారవేశాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి నువ్వు రా, నీ పై బట్ట పారవేసిరా. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. దేవుడి గురించి మనకు అర్థం కాక కానీ దేవుడి గురించి అర్థమైతే ఆయనతో ఏ విధంగా జీవించాలో అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. ఒకవేళ నువ్వు పాపంతో ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నిన్ను క్షమిస్తాడు. కాకపోతే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆవిని రాళ్ళ పెట్టి కొట్టి చంపబడాలి. అందరూ రాళ్ళు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఆవిని కొట్టి చంపేయటానికి. అయినా కానీ యేసు ప్రభుని శోధిద్దామని ఈ మాట అడుగుతున్నారు. అయ్యా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీ రాళ్ళ పెట్టి కొట్టి చంపబడాలి, నువ్వేం చెప్తావు అన్నప్పుడు దేవుడు అక్కడ శిక్షించగలిగిన ఒకే భక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయన అన్నమాట, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి. వాళ్ళ మనస్సాక్షులు నొచ్చబడ్డాయి, రాళ్ళని అక్కడ పడేసి వెళ్ళిపోయారు. శిక్షించగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు, కానీ దేవుడు శిక్షించలేదు. ఏం చేస్తున్నాడంటే ఆవిని క్షమిస్తున్నాడు. ఆయన పలికే మాట నాకు ఎంతో నచ్చింది. అమ్మా
అని పలుకుతున్నారు. అందరూ ఏమంటున్నారంటే వ్యభిచారి అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అమ్మా అని సంబోధిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి. సిలువలో దొంగను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరించకుండా వదిలేస్తాడా? కుష్ఠరోగి ఊరి చివర జీవించాలి, సమాజంలోకి రావటానికి అనర్హుడు, సమాజంలోకి వస్తే రాళ్ళ కొట్టి చంపబడాలి అతను కూడా. కానీ ఒకరోజు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. వాళ్ళు చెప్తున్న మాట, అయ్యా మమ్మల్ని శుద్ధులుగా చెయ్యంటే దేవుడు వాళ్ళని త్రోసివేశాడా? వాళ్ళని శుద్ధుల్ని చేశాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కాకపోతే ఆయన దగ్గరికి ఏ విధంగా రావాలి? నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావాలి. ఒకవేళ పాత రోత జీవితంతో వచ్చినా ఆయన నిన్ను దర్శించినప్పుడు ఆ పాత రోత జీవితాన్ని మార్చుకోవాలి. ఫైనల్గా ఇతను చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభుని వెంబడిస్తూ వెళ్ళాడు. యేసు ప్రభుతో తన జీవితాన్ని కొనసాగించాడు. దీనికి ఒక మాట పెడదాం. ఏమని పెడదామంటే ఆత్మీయంగా ఎదిగాడని పెట్టుకోండి. ఆత్మీయంగా ఎదుగుదలలో ఉన్నాడు. ఇంకా అతను పాత రోత జీవితం లేడు. మనుష్యుల మీద ఆధారపడట్లేదు, వస్తువుల మీద ఆధారపడట్లేదు, అంధకారం అతని జీవితాన్ని ఏలుబడి చేయట్లేదు. అతను ఆత్మీయంగా ఎదుగుదలలోకి వచ్చాడు. దేవునితో పాటు అతను నడుస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు ఏం చేయాలి తెలుసా? దేవునితో కలిసి నడవాలి, దేవునితో ఎదగాలి, నువ్వు దేవునిలో ఎదగాలి. 6 మాటలు మీ ఎదురుకు తీసుకొచ్చా. మొదటిది, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆధారపడ్డాడు మనుషుల మీద, వస్తువుల మీద, పరిస్థితుల మీద. అలా మనం ఆధారపడకూడదు. రెండోది, అంధకారం ఇతని జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చాడు? ఆయన గురించిన సమాచారాన్ని విన్నాడు, లేకపోతే ఆయన స్వరాన్ని విన్నాడు. 4వది, ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన స్వరాన్ని దేవుడికి ఎలా వినిపించాలి? ప్రార్థన ద్వారా ఎలా వినిపించాలి? దేవుడు నిలిచి నిన్ను పిలిచేంతవరకు వినిపించాలి. అలాగే ఒక టెస్టిమనీ చెప్పా. ఎలా ప్రయత్నం చేయాలి? కన్నీటితో ప్రయత్నం చేయాలి. ఇతను దేవుని దగ్గరికి ఇంకా ఎలా వస్తున్నాడు? అవకాశాన్ని అందిపుచ్చుకొని వస్తున్నాడు. దేవుని దగ్గరికి ఏ విధంగా వస్తున్నాడు? పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వస్తున్నాడు. ఏ విధంగా ఎదిగాడు? ఆత్మీయంగా ఎదిగాడు. ఆత్మీయంగా ఎదగడం అంటే ఆత్మలు సంపాదించడం. నువ్వు నిజంగా దేవుని తెలుసుకున్నట్లయితే నీ అంధకారాన్ని విడిచిపెట్టి ఆత్మల సంపాదనలో ఉంటావు. వెలిగింపబడిన వాడు చేసే పని ఏంటో తెలుసా? చీకటిని పారద్రోలుతాడు. నువ్వు నిజంగా వెలిగింపబడితే నీ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలుతావు. నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న చీకటి అనే పాపాన్ని నువ్వు పారద్రోలుతావు. ఒకవేళ నీ భర్త తాగుబోతనానికి బంధింపబడవచ్చు, ఆ చీకటిని నీ ప్రార్థన ద్వారా నువ్వు పారద్రోలుతావు. నీ కుటుంబంలో ఎవరైనా చెరపట్టిబడి ఉండవచ్చు, వాటిని నీ ప్రార్థన ద్వారా ఆ చీకటిని పారద్రోలుతావు. నీ చుట్టుపక్కల ఎన్ని అసభ్యకరమైన కార్యాలు జరుగుతున్నా ఆ చీకటిని నువ్వు పారద్రోలుతావు. జైల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి తెలుసా? భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. లైంగికంగా దాడి చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు ప్రార్థన చేస్తూ 5 ఆత్మలు సంపాదించారు. నువ్వు గనక నిజంగా వెలిగింపబడితే, లాస్ట్ వీక్ కూడా చెప్పా, ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంవత్సరాంతంలోపు ఒక్క ఆత్మనన్న రక్షించు, ఒక్క ఆత్మనన్న దేవుడి సన్నిధాన్ని తీసుకురా, ఒక్కడికన్నా యేసు ప్రభునామాన్ని పరిచయం చేయి. ఇదిగో గుడ్డి భిక్షగాడు ఉన్నప్పుడు వాడి జీవితంలో మార్పు లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చూడగలుగుతున్నాడు. దేవుడి పక్షాన్ని నిలబడి ఈరోజు మీకు అందిస్తున్న మాటలు ఏంటంటే, నువ్వు మనుషుల్ని, వస్తువుల్ని, పరిస్థితులను ఆధారం చేసుకోవద్దు. అంధకారాన్ని నీ జీవితాన్ని ఏలుబడి చేయనివ్వద్దు. నువ్వేం చేయాలంటే దేవుడి స్వరాన్ని వినాలి, ఆయన గురించిన సమాచారాన్ని వినాలి. అది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. నీ స్వరాన్ని ఆయనకి వినిపింపచేయి. అంటే ప్రార్థించు. ఎలా ప్రార్థించాలంటే కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నిలిచిపోయి నిన్ను పిలిచేంతవరకు ప్రార్థన చేయి. అవకాశాన్ని అందిపుచ్చుకో. నీ పాత రోత జీవితాన్ని పారవేసి దేవుడి దగ్గర రా.
దేవుడు నిన్ను ఆదరిస్తాడు. వెలిగింపబడిన నీవు అనేక మందిని వెలిగించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. తల వంచని ప్రార్థన చేద్దాం. దేవసేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ఒక చక్కని పురికొలుపు దేవుడు ఈ దినము తన వాక్కు ద్వారా మన ముందు ఉంచారు. మన వ్యక్తిగతంగా ఎరిగినటువంటి ఆ దేవుడు ఒక హెచ్చరికను కూడా జ్ఞాపకం చేసి తన దాసుల ద్వారా మాట్లాడారు. ఇది సరైనటువంటి సమయం అని. ఆ దినాన గుడ్డివాడు ఒకవేళ ప్రభు గనక దాటి వెళ్ళిపోతే మళ్ళీ అట్టి అవకాశం తనకి ఇంకెన్నడూ వచ్చేది కాదు. ఈ దినము కూడా ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ ఎరిగిన దేవుడు మనకొక అవకాశంగా, ఒక సువర్ణ అవకాశంగా తన మాటను మన ముందుంచారు. విధేయత కలిగి ఆయన మాటకు లోబడి ఏ అనుభవాలు ఆ గుడ్డివాడి జీవితాన్ని మార్చాయో ఆ అనుభవాలను ఆధారం చేసుకొని ఈ దినము నీవు నేను కూడా మనమందరం ప్రభువు దగ్గర మేలు పొందిన వారుగా ఉండాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. గుడ్డివాడు మనుషుల మీద ఆధారపడినంత కాలము తనకు ప్రయోజనం కలగలేదు, కానీ ప్రభువు మీద ఆధారపడిన వెంటనే తన జీవితంలో గొప్ప పెనుమార్పు మనం చూస్తున్నాం. స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అన్నది ఒక ప్రశ్న నీ ముందు దేవుడు ఉంచాడు. దేని మీద ఆధారపడుతున్నావు? సొంత శక్తి, బలము, జ్ఞానము, సామర్థ్యము, ధనము, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, చదువులు, జ్ఞానము, ఇవేది కాదు నిన్ను, నీ జీవితాన్ని బాగు చేయగలిగింది ప్రభు మాత్రమే అని ప్రభు జ్ఞాపకం చేశారు. ప్రభువు లేని వారి జీవితము అంధకారమైనటువంటి జీవితమే. కానీ ఆ అంధకార జీవితాన్ని సైతము వెలుగుమయంగా చేయడానికి ప్రభు ఈ దినము నీ ముందున్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో వెలుగు ఉంది. ఆయన నిన్ను వెలిగిస్తాడు. ఇతరులకు వెలుగుగా నిన్ను ఉంచుతాడు. మరి ఆయన వద్దకు వచ్చి నీ జీవితంలో ఉన్నటువంటి పాపం, అంధకార స్థితిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలన్నది ప్రభు యొక్క ఆలోచన. గుడ్డివాడు ఆ త్రోవ పక్కన రావడానికి, ప్రభువును పిలవడానికి గల కారణము ప్రభు యొక్క స్వరం విన్నాడు. ఆయన వస్తున్నాడు అని విన్నాడు. వినడం మాత్రమే కాదు, ఆయన తన స్వరాన్ని వినిపింపజేశాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు అని ప్రభు వినగలిగినట్లుగా తను అరిచాడు, అనగా ప్రార్థించాడు. ఈ దినము స్వరము వినలేని వారు ఎందరో ఉన్నారు. అనేకమైనటువంటి భౌతికమైన, బాహ్యమైనటువంటి స్థితిని బట్టి వాక్యం సెలవిస్తున్న మాట, ఆత్మ సంఘంతో చెప్తున్న మాట, చెవిగలవాడు వినును అని. మరి ఈ దినము వినువారుగా ఉండాలి. వినడం మాత్రమే కాదు, విన్నదాన్ని తన జీవితంలోకి తీసుకొని అవలంబించేవారుగా ఉండాలి. అది నీ జీవితంలో ఉన్నప్పుడు, నువ్వు నమ్మగలిగినప్పుడు, వినగలిగినప్పుడు నీ స్వరం ప్రభువుకు వినిపింపజేస్తావు. మనం అనేసార్లు మనుషులకు వినిపింపజేస్తూ ఉంటాం, వాళ్ళ దగ్గర ఏదైనా లబ్ధి పొందాలని. కానీ ఎవరైతే దేవునికి తమ స్వరము, అనగా ప్రార్థించే అనుభవాలు కలిగి ఉంటారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంది అని చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణ ఈ త్రోవ పక్కన పడిన గుడివాడు, స్వస్థత పొందినటువంటి ఆ గుడ్డివాడు. దినము అవకాశాన్ని అందిపుంచుకున్నాడు. మనం కూడా మన ముందుంచబడినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుందాము. వాడు ప్రభుని ఎంతగా నమ్మాడంటే, ప్రభు పిలవగానే, ప్రభు స్వస్థపరచగానే మళ్ళీ ఇంకా తన పై బట్ట అవసరం లేదనుకొని పారవేసి వచ్చాడు. కాను ఆదరించే దేవుడు ఉన్నాడు అని నమ్మాడు. నువ్వు నీ పాప స్థితిని విడిచిపెట్టాలి. దేన్ని బట్టి నువ్వు కట్టబడి ఉన్నావో, దేని మీద నువ్వు లేవలేకున్నావో, ఏ స్థితిలో, ఏ బంధకాల్లో, ఏ చీకటికరమైన స్థితిలో
ఏ రోత జీవితంలో ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ కట్టబడ్డావో ఆ స్థితి నుండి విడిపించబడడానికి దేవుడు ఈరోజు ఈ మాటని ముందుంచాడు. గుడివాడు విడిచిన దాన్ని మళ్ళీ తిరిగి చూడలేదు. పౌలు కూడా అదే అన్నాడు, కుక్క తన వాంతిని వెనుక తిరిగి చూడ్చినట్లుగా చూడొద్దని. మనము వెనక్కి తిరిగి చూసేవారంగా గత జీవితం, రోత జీవితం, పాప జీవితం వైపు చూడకుండా ప్రభు వైపు చూసి మన ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కలిగి, మారు మనసు పొంది, రక్షణ పొంది, రక్షించబడిన నీవు దినదినాభివృద్ధి చెందుతూ ఎదుగుదల కలిగి అనేకులకు సాక్షార్థమైనటువంటి జీవితం జీవించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. మరి ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ఈరోజు దేవుడు నీ ముందుంచినటువంటి గొప్ప సదవకాశం ఈ మాట. ఈ మాటకు నువ్వు విధేయత చూపించగలిగితే ఈరోజు నీ స్వరం ప్రభువుకి వినిపింపచేయి. మౌనంగా ఉండొద్దు. దేవుడు నీ స్వరం వినడానికి నీ ముందున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి నీ ముందున్నాడు. నీ ఒప్పుకోలు, నీ తీర్మానాన్ని స్థిరపరచగలిగిన వాడు ఆయన. స్థిరపరచి నిన్ను నిలబెట్టగలిగిన వాడు ఆయన. సదాకాలం నీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన వాడు ఆయన. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించినటువంటి దేవుడు. నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టుకొనడానికి, ఆయన రాజ్యంలో వారసురాలుగా ఉంచడానికి దేవుడు నిన్ను ఎన్నుక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కొంతమంది భక్తుల జీవితాలు మన ముందుకు వచ్చాయి. జైళ్ళల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న వారు ఆగిపోలేదు. దాని వెనక దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు ఎరిగి వారున్న స్థలంలోనే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారారు. వారు ఇతరులకు దీవెనకరంగా మారారు. వారు ఇతరులను వెలిగించడానికి, ఇతరులను రక్షించడానికి, ఇతరులను ప్రభురాజ్యం దగ్గరకు చేర్చడానికి, సువార్త పనిలో, దేవుని పరిచయలో వారు నిలబడి నమ్మకంగా ఉన్నారు కనుకే దేవుని దగ్గర ప్రతిఫలం పొందగలిగినటువంటి ఆశీర్వాదాన్ని వారు సంపాదించుకోగలిగారు. ఒకవేళ నువ్వు ప్రభు దగ్గర నిలబడవలసి వస్తే ఏ ప్రతిఫలాన్ని పొందగలవన్న ఆశతో నువ్వు ప్రభు దగ్గర నిలబడగలవు. దేవుని కొరకు ఏం పని చేసాం, ఏం చేసాం అనే ఒక ప్రశ్నను మనం ముందుంచుకుంటూ ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం, తీర్మానపు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వాధికారి మీకు వందనాలు అయ్యా. నీ దాసులు జోసెఫ్ గారిని మా మధ్యకు నడిపించి అయా గంభీరమైనటువంటి నీ మాటను మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభు, గుడివాడి జీవితము చీకటి స్థితిలోనే ఉండక, అంధకారపు స్థితిలోనే ఉండక, ఆ యాచన చేస్తున్న స్థితిలోనే ఉండకుండా తన జీవితాన్ని మార్చిన దేవుడు మీరు. మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. తన అనుభవాలను ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు మీకు స్తోత్రాలు. ఈ దినమునైనా విన్నటువంటి మేమందరము కూడా ప్రభా, మా జీవితాల్లో గొప్ప మార్పును మేము చూడగలిగినట్లుగా అయా, మా జీవితం అంతా మార్చబడినట్లుగా, మా బ్రతుకులు మార్చబడినట్లుగా, అంధకార స్థితి నుండి, పాపపు స్థితి నుండి, అయా వేదనకరమైన స్థితి నుండి, అయా ఇతరులకు ఆయాసకరమైన స్థితి నుండి, అయా ఆనందకరమైన స్థితిలో అనేక మందిని మీ వద్దకు నడిపించగలిగినట్లుగా, ఆత్మీయంగా ఎదిగినట్లుగా, ఫలించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, దేవా వెలుగుమయముగా అయా మేము చీకటి నుండి వెలుగులోకి పిలువబడినటువంటి అయా యాజక రాజ సమూహమని ఎరిగినట్లుగా అయా ఇగొత్తని ప్రభ మేమందరము కూడా ప్రభ ఉన్నట్లుగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయా నిత్యంగా నీ బిడలట్టి రీతిగా ప్రతి ఒక్కరు బలపరచబడుదురుగా కనపలుకుతుండగా ఆమెను వారుగా మీరు స్థిరపరచండి, బలపరచండి. గొప్ప దేవుడా మీకు వందనాలు. మీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు వారి తీర్మానాల్లో స్థిరపరిచి బలపరిచి అయా మీకు సాక్షార్థంగా నిలబెట్టుకొని అయా గత స్థితి నుండి, రోత స్థితి నుండి, పాపపు స్థితి నుండి పరిశుద్ధమైన నీతి జనాంగముగా నీ కొరకు అయా నీ పనివారుగా ప్రతి ఒక్కరిని మీరు స్థిరపరిచి పురికొల్పమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా మీకు వందనాలు. సంఘం ఏంటో, సంఘ పరిస్థితులు ఏంటో, వ్యక్తిగత జీవితాలు ఏంటో ఎరిగిన దేవుడు, కుటుంబ పరిస్థితులు ఏంటో ఎరిగిన దేవుడు కనుకే మీ దాసును మా మధ్యకు నడిపించారు. వారి పరిచయను మీరు దీవించండి. ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వారు చేస్తున్నటువంటి సేవ అంతటిని ఆస్వాదించి వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడలను, వారికి అప్పగించబడినటువంటి బాధ్యతల్లో మీకు మహిమార్థంగా వారిని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. గిడియన్ పరిచయను కూడా మీరు దీవించండి దేవా. ఈ దినమునైనా ప్రభా అయా ఇంకా అనేకమైన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఎందరో నిన్ను ఎరగని వారు ఉన్నారు. వారందరూ కూడా రక్షించబడినట్లుగా
ప్రతి సంఘములో ప్రతి ఒక్కరిని సాధనాలుగా మీరు లేవనెత్తి వాడుకోమని ప్రార్థన చేస్తూ మరొకసారి నాయన ఇటు గొప్ప అవకాశాన్ని వినగలిగినటువంటి భాగ్యాన్ని అయా మీరు మాకు ఇచ్చినందుకు ఇది మా జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైన మాటగా సువర్ణ అవకాశంగా ప్రతి ఒక్కరూ చిన్నలేమి యవ్వనులేమి పెద్దలేమి వృద్ధులేమి ఇంకా నిర్లక్ష్యపు స్వభావంతో ఎవ్వరూ ఉండకుండా ఇంకా సమయం ఉందిలే అనుకోకుండా ఇగో ఇదే మంచి అవకాశమని ఇదే రక్షణ దినమని అనుకూలమైన సమయమని ప్రతి ఒక్కరు నీ వద్దకొచ్చి మేలు పొందినట్లుగా మీ సహాయాన్ని దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీ గణనామానికే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్.